సో మొత్తానికి అట్లా పుష్ప అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. చాలా మంచి కాదండి. నాకు ఒక్కొక్క మైల్ స్టోన్ అంటే ఎలా ఉంటుందని అంటే, నేను ఏదో మీరు ఇందాక అన్నారు ఏదో ఎలాంటి క్యారెక్టర్ అనేది చేస్తారంటే, ఎస్ ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని మనం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వీ హ్యావ్ నో రైట్ టు సే నో అండి. అది ఒక సీన్ అన్నా, ఒక డైలాగ్ అన్నా, లేకపోతే ఒక షాట్ అన్నా. ఓకే, నేను అలాగే ముందుకెళ్తానండి. ఎందుకంటే నాకు తెలియదు కానీ, ఎందుకంటే నాకు ఎవరో పెద్దలు చెప్పింది ఏంటంటే, అల్లు రామలింగయ్య గారు ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా ప్రతి డే బిజీగా ఉన్నా, ఎవరన్నా కొత్త సినిమా ఎవరన్నా ఆయన పిలవలేదు అనుకోండి, ఫోన్ చేసి అడిగారంటే, ఎరా నేనేమో డబ్బులు అడుగుతున్నాను, ఏమడుగుతున్నాను, నేను ఎందుకు పిలవలేదని చెప్పాను. రైట్, పని ఉండాలి. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, పని ఉండాలి, మనం చేస్తుండాలి. అంటే సార్ ఒకటిసారి మనకి అంటే మాకు ఆర్టిస్ట్ భాషలో మేము అంటుంటాం మ్యాటర్ ఆర్ మీటర్ అంటుంటాం. అంటే మ్యాటర్ అంటే ప్రాపర్ క్యారెక్టర్ ఉండాలని, మీటర్ అంటే డబ్బులు. సో మ్యాటర్ బాగుంటే మీటర్ ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఓకే ఎవరు చేసినా, ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు చేసినా, ఎండ్ ఆఫ్ ద డే మనం ఆబ్వియస్లీ మనం ఎంత కష్టపడి చేసేది, సంపాదించేది మన లైవ్లీహుడ్ కోసమే. అవును. బట్ ఆ లైవ్లీహుడ్ రావాలి అని అంటే కొన్ని ఇప్పుడు ఈ ప్రాపర్గా ఒక రీచ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా వెనకాల దాని తగ్గట్టుగా దాని బెనిఫిట్స్ అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. అవును. నా వరకు ఏంటంటే ఎప్పుడు అదే చెప్తాను, నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువ చూసుకుంటానండి, మోర్ దెన్ రెన్యూమరేషన్ కన్నా. క్యారెక్టర్ బాగుందని అంటే నాకు ఐ లివ్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటాయి బడ్జెట్స్, ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటారు, లేని వాళ్ళు ఇవ్వని వాళ్ళు ఉంటారు. అసలు నా స్టార్టింగ్ కెరియర్లోనే నేను వచ్చింది ఓన్లీ నాకు ముందు ఎక్స్పోజర్ కావాలి, ఎవరూ తెలియదు ఇండస్ట్రీలో. మీరు అన్నట్టు అవుట్ ఆఫ్ ది నాకు ఒక స్ట్రాంగ్ ఫోర్స్ నన్ను దింపింది ఇండస్ట్రీలో కంటే టీఎన్ఆర్ గారండి. ఎందుకంటే ప్రతి దేంట్లో నేను డైలీ అని తలుచుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను ఏ సినిమా షూట్ చేసినా, ఏ ఇంటర్వ్యూ చెప్పినా, ఏం చేసినా ఆయన పేరు తలుచుకోకుండా నేను ఉండను. నన్ను ఆయన మోటివేట్ చేశారు. ఇందాక మీరు రిఫర్ చేశారు, బాబుని ఇచ్చేసాం కదా. సో బాబు చేస్తున్నప్పుడు టీఎన్ఆర్ గారు మీకు తెలియదు ఏముంది, ఆయన ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్టు, అన్ని మల్టీ టాస్కింగ్ ఆయన కూడా. అవును. ఏదో హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్ ఏదో ఒక యాడ్ చేస్తున్నారు ఆయన. అది ఫేస్బుక్లో రిక్వైర్మెంట్ పెట్టారు, నాకు ఇలా కావాలి, ఒక బాబు కావాలి, ఒక 6-7 years బాబు అని చెప్పి. చూసి వెంటనే మెసేజ్ పెట్టి ఫోటోలు పెడితే ఇమీడియట్గా సార్ వచ్చేయండి సార్ అని చెప్పాను. వెళ్ళాము, చేసాము. గచ్చిబౌలిలో అది హాస్పిటల్, అది ఆర్థోపెడిక్ హాస్పిటల్ అది చేశారు. ఆ రోజు ఇన్సిడెంట్లు నాకు ఎందుకంటే ఏదో 2 weeks అప్పటికి ఇంకా ఐఎమ్ వర్కింగ్, క్లీన్ షేవ్లో లేనప్పుడు ఏదో 2 weeks ఏదో చేయలేదు. సో ఆయన చూసి హైట్ చూసి, రాజశేఖర్ గారు మీకు ఇంట్రెస్ట్ ఉందా ఫిలిం సైడ్ అన్నారు. ఇంట్రెస్ట్ అంటే ఎవరికి ఉంటుంది సార్, ఉంటుందండి, కానీ ఎక్కడ అవుతుందండి, అది అయ్యే పనులు కాదు కదా సార్, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం అంటే, లేదు అలా కాదు, మీరు సీరియస్గా ట్రై చేయండి అంటే. అప్పటికి ఆ టైంలో మన ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది మనం కోల్పోయాం. అంటే లైక్ ఇప్పుడు ఆహుతి ప్రసాద్ గారు అంటే బ్యాక్ టు బ్యాక్ చాలామంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చనిపోయారు అప్పుడు. ఇప్పుడు వ్యాక్యూమ్ వచ్చిందండి, వీళ్ళంతా మొత్తం అందరూ ఈ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉందండి. మీరు ఆయన కూడా అన్నారు, మీ ఏజ్ ఎక్కువ కాదు, మీరు అలా కనబడతారని ఎక్కువ కాదు, మీ ఐస్ చూసి నేను చెప్తున్నాను, మీరు అంత ఏజ్ కాదు, అలా కనబడతారు అంతే. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. గుమ్మడి గారు వెరీ యంగ్ ఏజ్లో, ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఫాదర్గా చేశారు. సో అలాగా మీకు లాంగిట్యూడ్ ఎక్కువ ఉంటుందండి. మీరు యంగ్ ఏజ్లోనే ఏజ్ క్యారెక్టర్స్ చేస్తే మీకు లాంగిట్యూడ్, ఎందుకంటే మీరు ఆ టైంకి వెళ్ళినా మీకు ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు నిజంగా 60 levels వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి చేసుకునే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏజ్ చేసుకుంటే కావాలంటే మీరు యంగ్ చేసుకోవచ్చు, ఏజ్ చేసుకోవచ్చు. మీ ఏజ్ పెరిగే కొద్ది కూడా ఏంటంటే మీకు ఎనర్జీ లెవెల్స్ సేమ్గానే ఉంటాయి, లాంగ్ రన్ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పి నాకు ఆయన బాగా సజెస్ట్ చేశారు టీఎన్ఆర్ గారు. ఆయన చేసి ఆయన మోటివేట్ చేశారు, రండి మీరేం వర్రీ అవ్వద్దు, కాంటాక్ట్స్ ఏం లేవు, రండి సార్ చేయండి, వస్తే వస్తుంది, లేదంటే లేదు, పార్ట్ టైంగా చేసుకోండి ముందు అన్నట్టు అన్నారు. సో ఇంట్లో అడిగితే చూద్దాం అంటే, ఇంట్లో కూడా తనకి మా మిస్సెస్కి ఏంటంటే, అంటే అగైన్ మళ్ళీ భయం ఉంటుంది ఇండస్ట్రీ అంటే, చెప్పలేదు, రకరకాలుగా వింటుంటారు కదా సోషల్ మీడియా వాటిల్లో. ఒక లాటరీ అనేదే కదా సినిమా ఇండస్ట్రీ అనేది. 2 పద్ధతులు అండి, ఇండస్ట్రీ మీద రకరకాల ఒపీనియన్ ఉంటుంది, అదో భయం ఉంటుంది. అవును. ఇప్పుడు పెళ్ళి అవ్వని వాళ్ళకి మరి భయం ఉంటుంది కదా, పెళ్ళి అవ్వకపోతే ఒక భయం, పెళ్ళి అయిన తర్వాత ఇంకో భయం. సో 2 భయాలు ఉంటాయి. అది కాకుండా స్టేబిలిటీ అంటే లైక్ రెగ్యులర్ ఇప్పుడు ఐటీ జాబ్ అనుకోండి, నెలాఖరికి ప్రెజర్ ఉన్న చేతిలో డబ్బు వచ్చేస్తాయి, సెక్యూర్డ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, డైలీ వేజెస్ ఒక 1 month లేదనుకోండి, ఎంత రెన్యూమరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ అన్నా గెలగెల కొట్టుకుపోతుంటాడు, ఎందుకంటే వచ్చేదాన్ని బట్టి మనం కమిట్మెంట్స్ పెట్టుకుంటారు కదా అందరూ. సో అలాగా మరి ఏం చేద్దామని అంటే, ఇలా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందంటే, అది తనకు కూడా అంటే మామూలుగా ఇంట్రెస్ట్, తను కూడా పాటలు పాడుతుంటుంది, అలా ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. హౌస్ వైఫ్ అంటే, హౌస్ వైఫ్ అంటే మాది ఏదైతే వేరేది ఈ కామర్స్ బిజినెస్ ఉందో తను ఇంటి దగ్గర చూసుకుంటారు అనమాట. అది
అంటే ఉమెన్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి చూసారా. ఓకే. తను ఆల్రెడీ ఏంటంటే కోవే అనుకో అటు సైడ్ అంటే తను కూడా ఏంటంటే షీస్ టోటలీ వెల్ ఎడ్యుకేటెడ్, ఎంబీఏ చేసింది, జీఈలో వర్క్ చేసి పిల్లల కోసం అని చెప్పి ఇంక ఇంట్లోనే ఉంటూ ఒకప్పుడు వర్కింగ్ చేశారని. అంటే మాకు పేరెంటల్ సపోర్ట్ అంటే లైక్ మా అమ్మగారు వాళ్ళు లేరు, సో తను ఏంటంటే ఇంట్లో తనే చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి తను జాబ్ మానేసి అట్ ద సేమ్ టైం తనకున్న నాలెడ్జ్తో ఆల్రెడీ మాకు ప్యారల్గా ఏదైతే కామర్స్ జాబ్ ఉందో అవన్నీ తను చూసుకుంటారు, అలా చూసుకుంటారు అనమాట. సరే 1 year ట్రై చేద్దాము, కాదు ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఐటీకి వెళ్తే నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉంటుందండి. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ అటువంటిది. సో ఒక 1 year ట్రై చేద్దాము, లేదంటే మళ్ళీ ఒరిజినల్ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ జాబ్ చేసుకోవచ్చని ట్రై చేసాము. సో స్టార్టింగ్ 1 year నాకు కొద్ది గొప్పగా ఏంటంటే నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే కిక్ 2 అండి, సురేందర్ రెడ్డి గారు. అది ఫస్ట్ అంటే పెద్ద సినిమా. ఓకే. అండ్ దానికన్నా ముందు అసలు నేను కెమెరాని ఫేస్ చేసిందే చంద్రమోహన్ గారు కాంబినేషన్తో. అవునా? పాషా ఆంధ్రవాడు అని చెప్పి ఒక చైల్డ్ ఓరియంటెడ్ మూవీ అనమాట, నాగార్జున సాగర్లో షూట్. పాషా ఆంధ్రవాడు. ఓకే. 4 పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు ఒక ఫాదర్ అనమాట. సో అదొక నాకు అదృష్టంగా భావిస్తుంటే చంద్రమోహన్ గారు అంటే సెంటిమెంట్ కదా, ఒక మంచి హ్యాండ్ అయింది అని చెప్పని. హీరోయిన్లకు కూడా ఎంతో మంది హీరోయిన్లు ఆయనతో లాంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో అలాగా ఆయనతో స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఇమీడియట్గా పెద్ద సినిమా కిక్ 2లో నాకు ఏంటంటే 75 days చేసాను షూటింగ్, డిఫరెంట్ లొకేషన్స్, లోకల్ కాదు. ఓకే. అవును. జైసల్మీర్ వెళ్ళాం, డెజర్ట్, ఏది ఆల్మోస్ట్ బార్డర్ రాజస్థాన్ పాకిస్తాన్, తానోట్ అని ఉంటుంది. తానోట్ తర్వాత అక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా ఒకటి ఉంటుంది. అవును. ఎక్కువ రెడ్ శాండే కదా, మొత్తం అసలు రెడ్ శాండే. మీకు చాలా రోజులు వెళ్ళి స్పాట్ అంటే డీప్ డెజర్ట్ అయినా లోపలికి వెళ్తే అక్కడ మొత్తం మంచు ఉంటుంది, మళ్ళీ లైట్ కూడా ఉండదు. అంత రిమోట్ ఏరియాకి వెళ్ళాం అనమాట. నాకు తెలిసి ఒక 4-5 రోజులు వెళ్ళడం, లైట్ లేదని చెప్పి వెయిట్ చేయడం, మళ్ళీ బ్యాక్ వచ్చేయడం, అలా జరిగినాయి అనమాట. సో మేము ఉండేదంటే ఏంటంటే మాకు జైసల్మీర్లో ఇచ్చారు అకామిడేషన్. జైసల్మీర్ నుంచి అక్కడ 1.5 hour జర్నీ డీప్ డెజర్ట్లోకి, తానోట్ అంటారు యాక్చువల్గా. మీకు ఆ రైల్వే స్టేషన్ సెటప్ ఉంటుంది చూసారా, అది అక్కడ వేసారనమాట యాక్చువల్గా డీప్ డెజర్ట్లో. అంటే ఇప్పుడు తనికెల్ బర్న్ గారు ఆయన ట్రైన్ దిగడం, ఎక్కడం, తనికెల్ బర్న్ గారికి ఆయన చెప్పడం ఈ విలేజ్ వాళ్ళ కష్టాలు అవన్నీ. సో అదంతా అక్కడ చేశారు. అలాగే హంపీలో సాంగ్ చేసాము. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ రాజేంద్ర నగర్ క్వారీలో సెటిల్ వేశారు, అక్కడ రాజస్థాన్ కైండ్ ఆఫ్ సెట్ వేశారు అనమాట. సో ఇలాగా బయట ఎప్పుడైతే ఉన్నామో అవుట్డోర్స్లో, మీకు ఇక్కడ లోకల్ అనుకోండి 6 ఎప్పుడు అవుతారో, ఎప్పుడు 5 o'clock నుంచి టైం చూస్తుంటాం, ఎప్పుడు ప్యాకప్ చెప్తారు, ఎప్పుడు అంటే ఒక స్కూల్లో పిల్లలు ఎప్పుడు ఇంటికి వెళ్తే ఎప్పుడు బెల్ కొడతారు అన్నట్టు ఉంటాం. అదే అవుట్డోర్ అనుకోండి, వెళ్ళి ప్యాకప్ అయినా ఏం చేస్తాం, అంతేగా. మహా అయితే అక్కడ దగ్గర ఏమైనా టూరిజం అనుకోండి, 1-2 రోజులు వెళ్ళి చూస్తాం, మిగతా కో ఆర్టిస్టులతోనే మనం టైం స్పెండ్ చేయాలి కదా. అండ్ అందులో అలాంటి అవుట్డోర్లు వెళ్ళినప్పుడు మనకి ఏముందంటే డెఫినెట్లీ రూమ్కి 2 మినిమం బడ్జెట్ పరంగా చూసుకొని అకామిడేట్ చేస్తారు. సో అలా బాండే పెరుగుతుంది అందరికి. అండ్ తర్వాత ఏముందంటే ఒక హోటల్లో అందరూ ఈ రూమ్లో ఏం చేస్తారు, అందరూ వచ్చి కింద హాల్లో ఉంటే సరదాగా ఏదో గేమ్స్ అంతా ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంతా ఉండేదన్నమాట. అలాగే నాకు బాగా ప్లస్ అయింది ఆ ఫస్ట్ సినిమా రావడం వల్ల. ఈ మిగతా ఆర్టిస్టులతో అంతా నాకు బాగా ర్యాప్ పెరిగింది. సో దాంట్లో స్పెసిఫిక్గా నాకు బాగా అటాచ్డ్ అయింది 30 years పృథ్వీరాజ్ గారు ఆ సినిమా నుంచి. నాకు తర్వాత నుంచి కూడా ఏంటంటే అందరూ మెద్దన్ బ్రదర్స్ అనుకుంటారు. అలాగే నండూరు రామ్ గారు అని ఆయన ఒక ఆస్ట్రాలజిస్ట్ అనమాట, ఆర్టిస్టే. ఇన్సిడెంట్లీ ఆయన రుద్రమాంపురం ప్రొడ్యూసర్ ఆయనే. సో ఆయనకి నాకేంటంటే సినిమా పరంగా కాకపోయినా నాకు పర్సనల్గా కూడా ఆయన నాకు ఒక గైడెన్స్ ఫోర్స్ అనమాట. అంటే సినిమాలో నాకు అంటే ముందు సినిమా రాకముందు బ్యాకప్ ఎవరు లేరు, గాడ్ ఫాదర్స్ ఎవరు లేకపోయినా ఇప్పుడు ప్రెజెంట్ నన్ను గైడ్ చేసి నడిపించేది ఆయనే అనమాట. ఎందుకంటే ఆయన కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి సర్కిల్, అంటే బోత్ ఇటు ఇండస్ట్రీలోనూ బయట పొలిటికల్గా కూడా. ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఉన్నారు ఆయనకంటే, లైక్ ఏవి క్రియేషన్స్, సురేందర్ రెడ్డి గారు, తర్వాత ఏంటంటే మారుతి గారు, వీళ్ళందరికీ పర్సనల్ హాస్టల్ చేస్తామన్నమాట ఆయన. ఈ రిలీజెస్ డేట్లో కూడా ఆయనే చూసి పెడుతుంటారు ముహూర్తాలు. మనకి ఇప్పుడు అంతా 9, ఇప్పుడు అన్ని ఏమైనా 9 చూసారా మీకు? ఏదైనా ఒక లాంచ్ చేయడానికి 9 ప్రిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ, లక్కీ నెంబర్ అని చెప్పి చేస్తుంటారు. అండ్ అదృష్టం ఆనెస్ట్లీ లక్కీగా 2025 కూడా నెక్స్ట్ ఇయర్ రేపటి నుంచి మనం అదే 9లో ట్రైల్ అవుతున్నాం. సో అలాగా ఆ మూవీ నాకు బాగా ప్లస్ అయిందండి. ఓకే. తర్వాత నుంచి ఇప్పుడు కూడా మాకు ఒక గ్రూప్ ఉంటుంది, అప్పుడు మెయింటైన్ చేసిన దగ్గర నుంచి దగ్గర 8-9 years అయిపోతుంది. సో అది ప్లస్ అయ్యి తర్వాత నుంచి నాకు పెళ్లిగోల అని చెప్పి వెబ్ సిరీస్ చేశా. మిగతాట్లు చాలా చేసా, బాహుబలి ఇవన్నీ. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు జస్ట్ ఎపీరియన్స్ ఉంటుంది అంతే, ప్రాపర్ డైలాగ్ వర్షన్గా లేకుండా. నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేశానండి బాగా. ఓకే. అంటే నాకు అదే చెప్తాను, షార్ట్ ఫిల్మ్స్ ఈ టైంలో, ఈ ప్యారలల్ టైంలోనే షార్ట్ ఫిల్మ్స్ ఎవరు అడిగినా, అండ్ ఎస్పెషల్లీ మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అనుకున్న వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, ASF వాళ్ళు, రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్, రామోజీ ఫిల్మ్, వాళ్ళందరికీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది. అవును, అందులో భాగంగా అది బయటకు కూడా రాదు ప్రాజెక్టు.
మీకు ఎక్కడైనా చూడండి వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఏమవుతుందంటే మీకు ఎవ్రీ ఇయర్ నాగార్జున గారు ఎవరో ఒకరు బాలీవుడ్ కానీ బయట పిలిపించి వాళ్ళు కాన్వకేషన్ పెడతారు, ఇయర్లీ పెట్టి దాంట్లో స్క్రీనింగ్ అవుతుంది అండ్ మళ్ళీ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్తాయి ఆ ప్రాజెక్ట్స్. ఓకే, అవన్నీ అయిన తర్వాత అప్పుడు డైరెక్టర్ ఎవరికైనా చూపెట్టుకోవాలనుకుంటే తనకి ఇస్తారు తప్పితే మీకు యూట్యూబ్లో ఎక్కడ అది కనపడదు. అయినా నాకేంటంటే కాంటాక్ట్స్ పెరుగుతాయని నేను ఎప్పుడైతే సపోర్ట్ చేసి అప్పుడు చిన్న వాళ్ళే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, కానీ వాళ్ళందరూ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో మెయిన్ డైరెక్టర్స్ అవుతున్నారు. కానీ సుజిత్ గారు ఉన్నారు, ఆయన షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేశారు. నాకు అలా లైవ్ ఎగ్జాంపుల్ కిషోర్ గారు అని మన శ్రీకారం డైరెక్టర్, శ్రీకారం శర్వానంద్ గారి సినిమా వచ్చింది, అది ముందు 40 minutes ఇండిపెండెంట్ మూవీ చేశారని. ఓకే, దాంట్లో నేను హీరో, కిరణ్ అబ్బవరం మెయిన్ లీడ్ అనమాట. మరి తనకి నాకు బాగా ర్యాప్, ఎందుకంటే మేము ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం అప్పుడు ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్లో అప్పుడు. సో హానెస్ట్లీ తను అంటే లైక్ అప్పుడు తను హీ వాజ్ వర్కింగ్ TCS, నేను IT కాబట్టి తను నాతో షేర్ చేసుకున్నాడు, సార్ ఎలా ఉంటుంది, అప్పుడు పెళ్ళి అవలా ఎలా ఉంటుంది సార్, అదే ఎలా ఉంటుంది అంటే నేను జాబ్ వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఆ కైండ్ ఆఫ్ ఆ ర్యాపో మాకుంది నా ఇన్పుట్స్ తీసుకుని, ఎందుకంటే నేను కూడా IT నుంచి వచ్చాను కాబట్టి అలా ఇన్పుట్ అడ్వైజెస్ అడిగేవారు అనమాట తను. ఓకే, కిరణ్ అబ్బవరం కూడా అట్లా షార్ట్ ఫిల్మ్స్ నుంచి తను కూడా తను షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత దీంట్లో మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చారు. ఇద్దరికి సిమిలారిటీస్ మోర్ ఆర్ లెస్ అదే సేమ్ IT బ్యాక్గ్రౌండ్, తను TCS బెంగళూరులో వర్క్ చేశారు అప్పుడు తను. సో అలాగా అతను కిషోర్ అన్నతను ఎప్పుడైతే మేము అప్పుడు సపోర్ట్ చేసామో అది గుర్తుంచుకొని ప్రాపర్ కీ రోల్స్ మనం ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ బెరింగ్ స్టేజ్లో మనం సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు గుర్తుంటుంది కదండి, రెసిప్రోకేట్ చేస్తారు కదా, నాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేశారు. సో డెఫినెట్ నేను ఒక పొజిషన్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను వాళ్ళకి రిటర్న్ బ్యాక్ చేయాలి. కొంతమంది అలా గుర్తుంచుకొని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. బట్ మనం ఫోకస్ చేసేది పాజిటివ్ ఫోకస్ చేద్దాం, అది ఉంటారు ఎక్కడైనా ఉంటారు సార్ వాళ్ళు, సమ్ పర్సెంటేజ్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు అలా అనుకోవడానికి. సో ప్రతి ఎక్కడైనా ఒకటి ఉంటారు కాబట్టి. బట్ ఏంటంటే నాకు బాగా అది యాడ్ అయింది నేను ఏవైతే షార్ట్ ఫిల్మ్స్ చేశానో. అండ్ వీళ్ళు సినిమాలు తీసినా తీయకపోయినా వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు. అవును, ఇప్పుడు ఏదైనా మనకి మనం డైరెక్ట్గా ఇప్పుడు కొన్ని నాకు సినిమాలు మీకు చెప్తాను సార్, ఇదే భరత్ని నేను శుభోదయం సుబ్బారావుకి ఒక 25 profiles చూశారు వచ్చాయి, తెలుగే కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఆర్టిస్టులు కూడా, ఎందుకంటే టిపికల్ రోల్ కదా, మెయిన్ కనెక్షన్ కదా అది, అంటే స్టోరీతో లింక్డ్ కదా అది. అవును. సో చూశారు ఫైనల్గా 5లో లుక్ పరంగా 5లో ఫస్ట్ తర్వాత ఒక 5 ఫిల్టర్ చేసి ఒక 5 సెలెక్ట్ చేశారంట. 5లో నన్ను చూసి ఈయన సెట్ క్యారెక్టర్ లుక్ బాగుంది కానీ ఈయన ఎక్కడ చూడలేదు నేను, ఈయన డైరెక్ట్ మహేష్ బాబు గారితో కాంబినేషను మరి ఎలాగా అంటే ఇబ్బంది కొరటాల శివ గారు అలా ఆలోచించుకున్న టైంలో శ్రీనివాస్ అని అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, ఆయన రిఫర్ చేసి లేదు సార్ అంటే ఈయన పెద్ద సినిమాలు చేయలేదు కానీ ఈయన చాలా చేశారని చెప్పి నా పాతవి షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చూపెట్టారు. ఇన్సిడెంట్లీ అతను ఏంటంటే పెళ్లిగోలకి రైటర్ అతను, నేను పెళ్లిగోల వెబ్ సిరీస్ బత్తిన శ్రీనివాస్ అని అతను. సో అలా ఉంటాయి మనకు తెలియకుండా పరిచయాలు ఏవైతే ఉంటాయో మనం ఆర్టిస్టులు కాదండి, ఒక ప్రాజెక్ట్లో ప్రొడక్షన్ బాయ్ ఇన్పుట్ కూడా యాడ్ అవుతుంది. అవును, మనం మంచిగా ఉంటే చాలా లైవ్ చూసానండి, ఎందుకంటే మొదట్లో అంటే ఎవరి ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. మొదట్లో నన్ను చూసినప్పుడు పెద్దగా పట్టించుకునేవారు కదా, అంటే అదేదో నేను నెగిటివ్గా చెప్పట్లా, నేను ఎవరో తెలియదు ఎందుకు పట్టించుకోలేను, అంతేగా ఏదో హలో అంటే అంతవరకు ఏదో అలా చూసి ఎవడో అయితే కొత్త అని చెప్పి వదిలేసారు. కానీ స్క్రీన్ మీద వాళ్ళు చూస్తారు చాలామంది. ఇప్పుడు మీకు ఏంటంటే మానిటర్ ఉన్నప్పుడు వెనకాల చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ జస్ట్ ఏదైనా కాఫీ టీ తెచ్చే ప్రొడక్షన్ బాయ్ చూస్తుంటారు ఎలా ఉన్నది మన ఫేస్, లైట్ మ్యాన్స్ చూస్తుంటారు, ఆన్లైన్ ఎడిటర్ చూస్తుంటారు. సో అది చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంప్రెషన్ మారుతుంది. సో చెప్పుకోవడం అది మెయిన్. అది మీ తర్వాత ఏముందంటే కొన్ని ఆర్టిస్టులుగా క్యారెక్టర్ కావాలని ఆర్టిస్ట్ ఎంత తాపత్రయపడతారో ఒక్కొక్కసారి ప్రొడక్షన్ సైడ్ కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ కావాలని వాళ్ళు కూడా చాలా టైం పడుతుంది. అంటే ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, టిపికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా దొరకరు. డైరెక్టర్ కూడా ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని ప్రొఫైల్స్ వచ్చినా ఆయనకు నచ్చదు డైరెక్టర్ గారికి, లేదబ్బా ఇంకోటి ఇంకా తేండి అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు ఆఫీస్ ఇప్పుడు ఇదంతా ప్రీ ప్రొడక్షన్ టైంలో ఆఫీస్లో ఉంటారు కదండి, ఈ చీఫ్స్ అందరూ వచ్చి వెళ్తుంటారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు కానీ మేకప్ వీళ్ళందరూ వచ్చి వెళ్తుంటారు కదా. సో వాళ్ళని కూడా అడుగుతారు ఈ కైండ్ ఆఫ్ కావాలి మీకు ఎవరన్నా, అంటే వీళ్ళందరూ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఎక్కడైనా నీకు ఇలాంటి వాళ్ళు కనబడ్డారంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు చెప్పే ఇన్పుట్ మనకు చాలా ప్లస్ అవుతుంది. అట్లా మీకు అది ఉపయోగపడుతుంది. నాకు చాలా చాలా ఇదని కాదు, అంటే నేను చెప్తాను కదా ఇప్పుడు సోఫార్ నాకున్న అంటే ఈ మాత్రం ఎక్స్పీరియన్స్లో మినిమం రికగ్నేషన్ రావడానికి కారణం అదేనండి. ఓకే, ఎందుకంటే అంటే వేరే వాళ్ళని తక్కువ చేయడం కాదు కానీ చెన్నై ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇంకా ఏంటంటే ఇంకా ప్రాపర్ రికగ్నేషన్ మళ్ళీ బెస్ట్ పెర్ఫార్మర్స్, మంచి పెర్ఫార్మర్స్ మంచి బిహేవియర్ అన్నీ ఉంటాయి కానీ ఇంకా అదే స్టేజ్లో ఉన్నారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి రాలేకపోతున్నారు ఎంత ఉన్న కాంపిటీషన్ దీంతో అనమాట అది. సో అలాగా
ఇంకేంటంటే డైలీ ఒక ఇదేనండి, అంటే లైక్ మనం అది ఏమంటారు అన్ఎండింగ్ అనమాట. లైక్ ఏంటంటే అన్ని ఇన్ఫినిట్గా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఏదో మనం వెళ్ళిపోయాం ఒక రేంజ్కి వచ్చామని కూర్చుంటే అవ్వదు. ఇమీడియట్గా మన ప్లేస్లోకి ఇంకోటి వచ్చేస్తాడు.